తీర్మానం చేసి మేము ముందుకు వెళ్తున్నాం అర్చన్ గారు. రైట్ అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. మరి మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు ఉన్నారు. షేక్ సైదా గారు నమస్తే అండి. నమస్కారం. ఓకే అండి, చంద్రబాబు నాయుడు డీకే శివకుమార్ తో మంత్రాలు జరపడం కానీ లేకపోతే షర్మిల కాంగ్రెస్ లోకి జాయిన్ అవ్వడం కానీ ఇదంతా చంద్రబాబు చేస్తున్నారని ఒక వర్గం అయితే వాదిస్తూ వస్తోంది. అయితే డీకే శివకుమార్ తో చంద్రబాబు మాట్లాడడం కావచ్చు, లేకపోతే షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడుకి పంపడం కావచ్చు, ఈ పరిణామాలు కాంగ్రెస్ టీడీపీ చేయందుకోవడానికి అరువులు చేస్తోంది అని అన్నది ఒక వార్తగా ఉంది. మరి ఎంతవరకు మీ కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసి వెళ్ళడానికి ఒక రకంగా ముందుకు ప్రయత్నాలు అయితే చేస్తోంది అనే వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందని చెప్తారు? మా అర్చన గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సోదరులు సాహెబ్ గారికి, రవికిరణ్ గారికి, విశ్లేషకులు రమణ గారికి, జనసేన నాయకురాలు సోదరు శివపార్తి గారికి అందరికీ నమస్కారం. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్లుగా ఒక రాజకీయ జంక్షన్ లో ఉంది. ఆయన ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోలేనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తాం. అంటే ఆయన ఎటువంటి తెలుసుకునే పరిస్థితులు ఉన్నారంటారా? కాంగ్రెస్ పార్టీ ఆయనతో కలిసి ఉండడానికి ఆసక్తి చూపిస్తుంది అంటుంటే మేమేం ఆసక్తి చూపించడం కాదమ్మా. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఆల్రెడీ మోడీ గారితో ఈ 4.5 సంవత్సరాలు ఆయనతో కలిసి ప్రయాణించారు. ఈ మధ్యనే కొంచెం డిఫీట్ అయ్యారు, ఓడిపోయిన ఇప్పుడు బాబు గారు ఏ నిర్ణయం చేయాలనేటువంటి పరిస్థితి మాత్రం, ఎందుకంటే మేము గతంలో నుంచి ఆయన గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి సమయంలో గోద్రా అల్లల్లో జరిగినటువంటి ఘటన మనందరం చూసాం. ఎంతో మంది అమాయకులు మరి ప్రాణాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ సమయంలో చంద్రబాబు గారు ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నారు, ఏపీ ముఖ్యమంత్రి గారు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి చంద్రబాబు. ఇది వాస్తవా కాదా? అయితే ఆ రోజు నుంచి కూడా మరి కొన్నిసార్లు 2014 ఎన్నికలు వచ్చేందుకు మళ్ళా పొత్తు పెట్టుకోవటం, అధికారంలో రావడం ఇవన్నీ మనం చూసాం. అయితే ఈ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు గారు వాళ్ళ యొక్క అలయన్స్ పార్టీ అయినటువంటి జనసేన ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నం చేసినట్లుగా చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. అయితే అమ్మ అర్చన గారు, అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే బీజేపీలో ఉన్నటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారంటే, మనం కనుక బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే లౌకిక శక్తులు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, దళిత క్రైస్తవులు కానివ్వండి, మనకు ఓట్ బ్యాంక్ దూరం అవుతుంది. అందువల్ల మనం దూరంగా ఉండాలనేటువంటి భావన తెలుగుదేశంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లీడర్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు గారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే తొందరగా నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి కాదు. గడ్డపారని నీళ్ళలో నానేటి, ఆ గడ్డపార నానేది లేదు, ఫలితం వచ్చేది లేదు. ఎందుకంటే నేను క్లియర్ గా ఈ విషయం చెప్తా ఉన్నా. ఆయన నానబెట్టి లాస్ట్ కి మరి ఏం చేస్తాడో తెలియని పరిస్థితి. ఇప్పటికే ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనేటువంటి పరిస్థితి ఈ రోజు బాగా చర్చించుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చూస్తున్నారా, మరి డీకే శివకుమార్ ని ఎయిర్పోర్ట్ లో బాబు గారు కలిశారు కదా, మరి అదేంటని చెప్పి కూడా మరి కొంతమంది ఈ రోజు చర్చించుకుంటున్నారు, మీరు కూడా మాట్లాడతారు. ఎయిర్పోర్ట్ లో యాదృచ్ఛికంగా కలిగినటువంటి సంఘటన అది. ఎదురుపడ్డారు, మాట్లాడారు. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం, ఒక రాష్ట్రానికి చెందినటువంటి డిప్యూటీ సీఎం, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒక రాష్ట్రానికి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసినప్పుడు రాజకీయాలు మాట్లాడతారు కానీ ఆస్తుల గురించో లేకపోతే సినిమాల గురించో మాట్లాడతారు కదమ్మా. ఇప్పటికే మా పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్ర గారు చెప్పారు క్లియర్ గా. మరి ఇద్దరు కలిసినప్పుడు ఇప్పుడే మీలాగే ఒక జర్నలిస్ట్ గారు మాట్లాడితే మరి రాజకీయాలు మాట్లాడుకుంటారు కానీ సినిమాలు మాట్లాడుకోరు కదా. అంటే సినిమాలు మాట్లాడుకోరు కానండి, అంటే ఒకరికొకరు వ్యతిరేకలైనప్పుడు గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా పలకరించుకుంటారు, కానీ పక్కకి వెళ్ళి కూడా మాట్లాడుకున్నారుగా.
అవును పక్కకి మాట్లాడుతూ రాజకీయాలు వస్తాయి. అంటే అదే అందుకని రాజకీయమే మాట్లాడతారని చెప్తున్నారు కదా. అదే రాజకీయమే అండి. మరి అది మాట్లాడతారు. ఇద్దరు ఇది ఒకే రకంగా ఉండేటప్పుడు మాత్రం అలా పక్కకి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది కదా, లేకపోతే మర్యాదపూర్వకం పలకరించుకుంటారు, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు కదండి. అదైతే అక్కడ జరగలేదు కదా. అంటే అమ్మ ఒకటమ్మ మాట్లాడినప్పుడు రాజకీయాలు సాధారణంగా ఇది ఎలక్షన్ సీజన్, ఏప్రిల్ మేలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఒక ఇండియా కూటమి ఈ రోజు ఈ దేశంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఇండియా కూటమి 28 పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడింది. ఈ దేశం నుంచి బీజేపీని ముక్త భారత్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో అన్ని లౌకిక శక్తులు ఏకమవుతా ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు మరి డికే శివకుమార్ గారు చంద్రబాబు గారితో మాట్లాడుండొచ్చు. ఓకే, ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఈ రోజు మనం చూసినట్లయితే ఒక పక్కన మోడీ గారు, మరి ఒక పక్కనేమో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాగా రెండు పార్టీల నుండి కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఓకే. మరి దాన్ని పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా మధ్య మీడియేషన్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుందమ్మా. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఒక పెద్ద లౌకిక పార్టీ, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ, ఈ దేశాన్ని సమైక్యంగా ఉండాలని కోరుకునేటువంటి పార్టీ, అన్ని కులాలు మతాలు అందరూ కూడా భారీ భారీగా ఉండాలని ఇది కాంగ్రెస్ అయ్యండి. పార్టీలోకి ఇతర ప్రాంతీయ పార్టీలు ఎవరు వచ్చినా సరే మరి ఇండియా కూటమి కలిసి వస్తామంటే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రానికి పొత్తుకు సంబంధించి మాట్లాడంటే మా జాతీయ పార్టీ కాబట్టి మా ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, సిడబ్ల్యూసి కమిటీ కూర్చొని మరి నిర్ణయించిన తర్వాత, తీర్మానం చేసిన తర్వాతే ఈ పొత్తుల గురించి మాట్లాడుతుందని తెలియజేస్తున్నారు. రైట్ అండి. మళ్ళీ మనతో పాటు రాజకీయ విశ్లేషకులు రమణారావు గారు ఉన్నారు. నమస్తే రమణారావు. అసలు ఇంతకీ